ఏ మంటలనా వాలముగాల్చిరు ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వల తోరణాల సూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము ప్రగిలెను మంటల సూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకునే లాంగోల జ్వాల తలసిన కార్యము నెరవేర్చి తీనని తేరి పారజూచే వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్ను సుగ్రీవాదులు ఏ దుర్వార్త విని బ్రతుకజాలరు ఏ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్నివంతి మహాపతివ్రత అగ్ని దహింపనేతునా అయో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచప్రీతిగా జల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను
విభీషణు గృహము నిలిచియుండునని అంబర వీధిని సిద్ధచారుణలు పలుకగా విని మారుతి పొంగెను